డిఫరెంట్ వెహికల్ సౌండ్. ఇప్పుడు నేను పాసింగ్ కాదు, సో నాకు ఈ సౌండ్ కావాలి అంటే దీని మీద క్లిక్ చేసి యూజ్ అంటాను. సో యూజ్ అంటే నాకు ఇక్కడ ఆ సౌండ్ అనేది వస్తుంది. ఓకే, ఈ సౌండ్ నేను యూజ్ చేసుకోవచ్చు. సో నాకు మ్యూజిక్ లో వచ్చేసి ఇక్కడ ఫీచర్ దగ్గర వచ్చేసి మనకి ఇన్బిల్ట్ ఉంటాయి. వాటి మీద వేటి మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన దాని మీద క్లిక్ చేసి యూజ్ అని చెప్పి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ చేశాక యూజ్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, మ్యూజిక్ కి వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఆడియోస్ మీద క్లిక్ చేయండి, యాడ్ చేయండి. నెక్స్ట్ మై మ్యూజిక్ కి రండి. మై మ్యూజిక్ లో ఉన్న వాటిని ఏదైనా సెలెక్ట్ చేయండి. అని మై మ్యూజిక్ అని మన ఫోన్ లో ఉన్నది, మై అంటే నా ఫోన్ లో ఉన్నవి అని అర్థం. ఎఫెక్ట్స్ అంటే ఆల్రెడీ చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనే మనకి చిన్న చిన్న సౌండ్స్ ఉంటాయి కదా. మీరు ఫన్నీ వీడియోస్ ఇలాగా మనం చూస్తున్నప్పుడు యూట్యూబ్ లో జనరేట్ చేసేటప్పుడు చిన్న చిన్న సౌండ్స్ అనేవి మనకు వస్తాయి కదా. సో దానికి రిలేటెడ్ అనమాట, ఆ సౌండ్స్ కి రిలేటెడ్ మనకి యాడ్ అవుతాయి ఎఫెక్ట్స్ లో. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్. సో మన వాయిస్ రికార్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఏదైనా వాయిస్ నేను ఓన్ గా చెప్పాలి. సో అలాంటప్పుడు మనం రికార్డ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి 3 టైప్స్. ఆల్రెడీ మొబైల్లో ఉన్న మన దగ్గర మన ఫోన్ లో ఉన్న మ్యూజిక్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదు ఇన్స్టాల్ లో ఇన్బిల్ట్ ఉన్న మ్యూజిక్ ని యూజ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ రికార్డ్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రికార్డ్ చేసుకొని ఇక్కడ 3, 2, 1 గో అంటుంది కదా. సో ఓకే, సో ఇక్కడ రెడ్ కలర్ లో వచ్చేసింది చూడండి. సో రెడ్ కలర్ లో ఉంది. ఇక్కడ రికార్డ్ అయితే మనకి రెడ్ కలర్ లో వస్తుంది, మ్యూజిక్ అయితే మనకి పర్పుల్ కలర్ లో వస్తుంది. ఇన్ కేస్ నేను మ్యూజిక్ యాడ్ చేశాను అనుకోండి, చూడండి పర్పుల్ కలర్ లో వచ్చింది. ఎఫెక్ట్స్ అయితే కనుక ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంది. ఎలక్ట్రికల్ ఫైబర్ ఫీచర్ పింక్ లో వచ్చింది. ఓకే, 3 కలర్స్ మనకి డిఫరెంట్. మనం ఒకేసారి 3 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మిడిల్ లో రికార్డ్ చేసినప్పుడు చిన్నగా లైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు, ఏమైనా ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 3 మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాప్ లో ఉంటాయి మేడం అన్ని కూడా. ఇన్ షార్ట్ లో ఇదిగోండి ఇక్కడ ఆడియో మీద ఉంటాయి. నేను చూపించాను కదా ఇందాక ఆడియో పైన. ఓకే, ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఆడియో మీదకి వెళ్తే ఇలాగా మ్యూజిక్, ఎఫెక్ట్స్, రికార్డ్ అని కనిపిస్తుంది. వాటి మీద క్లిక్ చేస్తే మనకి కనిపిస్తుంది. ఇక్కడ వరకు అందరికీ ఒకసారి చేయొచ్చు అంటారు. ఓవర్ టైప్ అవ్వదా మ్యామ్? అంటే సౌండ్ మనకి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం వాయిస్ రికార్డ్ చేస్తామండి. వాయిస్ రికార్డ్ చేసినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తక్కువ సౌండ్ పెట్టుకుంటాం. ఓకే, రికార్డెడ్ వాయిస్ అనుకోండి, ఇక్కడ వాల్యూమ్ దగ్గరికి వెళ్ళి ఇది ఫుల్ పెట్టుకుంటాను. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి ఒక 20 or 10 ఇలా లైట్ గా వినిపించినట్టు. అర్థమైంది. సో ఇక్కడ ఎక్కడైనా వీటిలో ఎఫెక్ట్స్ కావాలనుకోండి, సో వీటిని స్ప్లిట్ చేసుకొని స్ప్లిట్ నేను ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ మీకు ఈ మిడిల్ లో వచ్చేసి ఈ లాఫింగ్ కానీ ఏదైనా యానిమల్ సౌండ్ లకు కానీ ఓకే అలాగే యాడ్ చేసుకోవచ్చు. లేదు మధ్యలో యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఆడియోస్ గురించి అందరికీ క్లారిటీగానే అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ ఒకవేళ డౌట్ ఉంటే లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్. స్టిక్కర్ అని ఉంది కదా, ఆడియో పక్కనే మనకి స్టిక్కర్ ఉంది. నేను చెప్తానండి ఒక 10 minutes డౌట్స్ క్లారిఫై చేసి. సో స్టిక్కర్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే మనకి స్టిక్కర్ ప్లస్ అని ఉంది. అంటే స్టిక్కర్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, లేదంటే చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్ చిన్న చిన్న ఏమైనా పెడతాం కదా. ఇప్పుడు ఫైర్ క్రాకర్స్ లాగా పెడతాను అనుకుంటాం, సో ఫైర్ క్రాకర్స్ లాగా పెడతాం ఇక్కడ. సో ఇలా ఫోకస్ లాగా ఇవి కావాలి అనుకుంటాం, వాటిని అప్లై చేసుకుంటాం. ఓకే, సో ఇట్లా ప్లే చేసినప్పుడు మనకి ఇలా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి స్టిక్కర్స్ మనకి ఏమైనా కావాలి మన దాంట్లో అంటే స్టిక్కర్ మీదకి వెళ్ళి ఇక్కడ మనకి ఫైర్ ఎఫెక్ట్ లాగా
సో టెడ్డీ బేర్, మన గ్లోయింగ్ నియాన్ ఎఫెక్ట్, ఇంకా మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. సో వీటిలో మనకి ఏం కావాలంటే వాటిని జస్ట్ గెట్ అనండి ఆన్ చేస్తే ఇక్కడే మనకి ఇట్లా ఉంది చూడండి, జిప్ పక్కన ఇది కూడా ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే జిప్ అంటే కొన్ని ఇట్లా జిప్ అనేవి మీమ్స్ లాంటివి ఇట్లాంటివి కనిపిస్తుంటాయి. సో హ్యాపీ బర్త్డే ఇట్లాంటివి మనకి ఏమైనా కావాలంటే ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు జిప్ ఫైల్. ఓకే, జిప్ అంటే స్టిక్కర్ లో మళ్ళీ వచ్చేసి మనకి ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇదిగోండి, నేను మొన్న ఆల్రెడీ ఇమేజ్ కి చూపించాను కదా, సేమ్ ఇక్కడ కూడా ఇమేజ్ అనేది ఏదైనా యాడ్ చేసుకొని సో దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ రిమూవ్ చేసేస్తాం అన్నమాట. ఒక షేప్ ఏదైనా సర్కిల్ షేప్ లాగా ఇలా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. దానికి చిన్నగా ఇట్లా బార్డర్ లాగా ఉంటే బార్డర్ లాగా ఇస్తాం. ఓకే, ప్లస్ ఇది ఏదైనా తీసుకొని దానికి ఇట్లాగా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఫస్ట్ బ్యాగ్ లాగా కనిపిస్తుంది కదా, దీని మీదకి వెళ్తే మనకి ఇంకా ఏమైనా కావాలి స్టిక్కర్స్ ఆల్రెడీ అంటే ఇన్షాట్ లో ఇన్బిల్ట్ గా ఉంటాయి అన్నమాట కొన్ని. సో వాటిలో ఏమైనా ఇప్పుడు క్రిస్మస్ రిలేటెడ్ కావాలి, ఓకే, లేదా ఏమైనా మ్యూజిక్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ కి రిలేటెడ్, ఇలా దేని రిలేటెడ్ అయితే అవి యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో బర్త్డేకి రిలేటెడ్ డౌన్లోడ్, ఓకే, డౌన్లోడ్ చేసేసి యూజ్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో వీటి మీద మనం స్టిక్కర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టిక్కర్స్ పక్కన మనకి టెక్స్ట్ కూడా ఉంది. సో టెక్స్ట్ అక్కడైనా ఇక్కడైనా ఏదైనా ఒకటి అనమాట. సో నేను టెక్స్ట్ అనేది ఎంటర్ చేసుకోవడానికి నాకు ఇక్కడ యూజ్ అవుతుంది. సో మనం స్టిక్కర్స్ మీద టెక్స్ట్ అని పెట్టచ్చు, ఈ పక్కన టెక్స్ట్ అని ఉంది కదా. సో మెయిన్ టెక్స్ట్ అది కాబట్టి నేను అది చూపిస్తాను. మెయిన్ టెక్స్ట్కి వెళ్ళి ఓకే, ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసినా మనకి అదే ఓపెన్ అవుతుంది, స్టిక్కర్ మీద క్లిక్ చేసినా అదే ఓపెన్ అవుతుంది. ఓకే, సో టెక్స్ట్ మీదకి వెళ్ళాను. సో టెక్స్ట్ ప్లస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి నేను ఏదైతే టైప్ చేయాలో దాన్ని టైప్ చేస్తున్నాను. సో దీనికి మనకి పక్కనే చూడండి, ఇక్కడ ఎడిట్ ఆప్షన్, కలర్స్, ఫాంట్, అలైన్మెంట్, యానిమేట్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎడిట్. సో ఎడిట్ అంటే ఏంటి అని చెప్పి చూపిస్తా. ఎడిట్ అంటే మనం ఏదైనా ఇంకా రాయాలి అంటే, ఇన్ కేస్ నేను ఇట్లా వెళ్ళిపోయాను, ఓకే, టెక్స్ట్ మీదకి వెళ్ళి ఎడిట్ అని చెప్పి క్లిక్ చేసి నేను ఇంకా ఏమైనా సో ఇట్లాగా టైప్ చేయొచ్చు అనమాట. మనం ఇంకా ఏదైనా యాడ్ చేయాలి, లేదు రిమూవ్ చేయాలి, ఇక్కడ రిమూవ్ చేసేయాలి, స్పేస్ ఎక్కువైంది, ఫ్రీ వద్దు, శ్యామ్లా గురుకులు అని పెడదాం. ఓకే, ఇలా ఏమైనా మనం ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ మీరు ఈ పైన కూడా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మన పెన్ సింబల్ ఉంది కదా, ఎడిట్ చేసుకోవడానికి ఈ రెండింటి మీద మీరు క్లిక్ చేయొచ్చు. దేని మీదైనా క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ కలర్ షేడ్స్ అనేవి వస్తాయి. సో మనకు కావాల్సిన కలర్ని టెక్స్ట్ కలర్. సో బార్డర్, దీనికి ఏమైనా బార్డర్ టెక్స్ట్కి మళ్ళీ బార్డర్ కూడా అప్లై చేయాలి అనుకుంటే బార్డర్ ఇవ్వచ్చు. షాడో, సో టెక్స్ట్ వెనకాల ఏమైనా షాడో లాగా రావాలి అంటే షాడో పెంచుతున్నాను, కొంచెం ఎక్కువ వస్తే మీకు బాగా. సో షాడో లాగా వెనకాల షాడో లాగా కనిపిస్తుంది కదా, మీకు కనిపించడం కోసం కొంచెం థిక్గా పెట్టాను. జనరల్గా అయితే అంత షాడో అనేది పెట్టరు, లైట్గా పెట్టుకుంటాం ఇలాగా. అదే మనకి ఈ టైప్ ఆఫ్ షాడో కావాలంటే షాడో పెట్టుకుందాం, వద్దు అనుకుంటే ఇక్కడ
ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తాం అనమాట. నో బటన్ ఉంది కదా, స్టాప్ బటన్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏది అవ్వదన్నమాట. ఓకే, నాకు ఇప్పుడు బార్డర్ కూడా ఏది ప్లెయిన్ ఇచ్చాను. గ్లో మీదకి వెళ్ళాను. సో గ్లోలో నాకు కొంచెం ఇలా గ్లో అవుతున్నట్టుగా కావాలి టెక్స్ట్. ఓకే, వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి గ్లో అనేది ఎక్కువ కావాలా తక్కువ కావాలా, అలాగే ఇలా కావాలా. ఓకే, లేబుల్ అని చెప్పి మనకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ పెట్టుకోవాలి అనుకుంటే ఇట్లా పెట్టచ్చు. ఇప్పుడు ఇది కనిపించట్లేదు, మనం టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా కూడా మనం చేయొచ్చు అన్నమాట. సో ఎడిట్ లోకి వెళ్ళి కలర్స్ ఉన్నాయి కదా, వీటి మీదకి వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయి. ఓపాసిటీ అంటే లైట్ గా చేయడం. సో ఉన్న టెక్స్ట్ మనకు లైట్ గా కనిపించకుండా ఇట్లా చేయడానికి ఓపాసిటీ యూజ్ అవుతుంది. సమ్ వాటర్ మార్క్ ఇలాగా పెడుతుంటారు కదా, కొంతమంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు కూడా వాటర్ మార్కింగ్ పెడుతుంటారు. అలాంటప్పుడు కూడా క్రియేట్ చేయొచ్చు. సో టెక్స్ట్ కి వెళ్తే మనం టెక్స్ట్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అన్ని లెటర్స్ ఫాంట్ స్టైల్స్ అనేవి మనకి డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అనేవి మనం ఇన్కేస్ మనకి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ బ్యాగ్ మీద చేయడానికి మనకి టెక్స్ట్ కి వెళ్ళి, సో టెక్స్ట్ లో ఎడిట్ లో ఇట్లా కలర్స్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సినవి ఫాంట్ స్టైల్స్ కావాల్సినవి అలైన్మెంట్ అంటే ఇట్లా టెక్స్ట్ సైజ్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి, రైట్ అలైన్మెంట్ ఇట్లా సెటప్ కి, వీటి మధ్య స్పేస్ పెంచడానికి. ఒకవేళ కనుక మనకి లైన్ కనుక ఉందనుకున్నా అంటే పారాగ్రాఫ్ లాగా మనం ఎంటర్ చేద్దాం అనుకోండి ఏదైనా టెక్స్ట్ ని. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ కి నేను ఇక్కడ లైన్స్ 3 లైన్స్ పెట్టి ఈ లైన్ కి మధ్య స్పేస్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి ఈ 3 లైన్స్. ఇలా లెటర్స్ కి మధ్య స్పేస్ తగ్గించుకోవడానికి, పెంచడానికి ఈ 3 లైన్స్. ఓకే, ఒకవేళ అన్ని అలైన్మెంట్ మనకి రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ లాగా. సో అన్ని థిక్ గా కావాలంటే బోల్డ్, అన్ని ఇట్లా ఇటాలిక్, అండర్ లైన్ కావాలంటే అండర్ లైన్, అన్ని క్యాపిటల్ కావాలంటే క్యాపిటల్. ఓకే, కర్వ్ మనకి లెటర్స్ కర్వ్ గా కావాలన్నా కూడా, వేవ్ లా కావాలన్నా కూడా, ఇట్లా హార్ట్ సింబల్ లా కావాలన్నా కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని మీరు ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పచ్చు కూడా, చేతితోనే మన ఫింగర్స్ తోనే ఇట్లా తిప్పచ్చు. ఏదైనా ఇమేజ్ రొటేట్ చేయాలన్నా కూడా మన ఫింగర్స్ తోనే పట్టుకొని, జస్ట్ మన ఫింగర్స్ ఇలా పట్టుకొని, ఓకే, దాన్ని ఇట్లాగా ఆ పిక్చర్ మీద పెట్టి రొటేట్ చేసుకోండి. అంతే, సరిపోతుంది. నిద్ర వస్తుందండి అందరికి? నో మ్యామ్. ఓకే ఓకే, ఆఫ్టర్నూన్ సెక్షన్ కదా. ఓకే, నెక్స్ట్ ఈ టెక్స్ట్ కి మనకి ఇప్పుడు నాకు సర్కిల్ వద్దు, నేను ఇట్లా తీసేస్తాను, నాకు ఏది వద్దని ఆఫ్ పెట్టాను. ఇప్పుడు యానిమేట్ చేసుకోవడం. ఓకే, ఇట్లా నాకు ఇట్లా రావడానికి ఇది ఓవరాల్ టెక్స్ట్ వస్తుంది. అదే లెటర్స్ అయితే సింగిల్ లెటర్. స్లోగా కావాలంటే స్లోగా, స్పీడ్ గా కావాలంటే స్పీడ్. మ్యామ్ సర్కిల్ ఎలా తీసేస్తారు? సర్కిల్ అనేది దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఉంది కదా కర్వ్, ఓకే, కర్వ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏది మనకు వద్దన్నా ఈ షేప్ కనిపిస్తుంది చూడండి. ఇట్లా
చెప్పి ఓకే. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏదైనా వద్దు అన్నప్పుడు దాని మీద క్లిక్ చేయాలి. అది ఫాంట్ స్టైల్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా. నాకు ఇప్పుడు ఇక్కడ గ్లో వద్దు, తీసేస్తా. లేబుల్ వద్దు, తీసేస్తా. ఒపాసిటీ వద్దు, సో జస్ట్ ఇక్కడ సో ఈ పక్కన డాట్స్ లాగా చూడండి కదులుతూ ఉంది కదా మనకి. ఇది అనిపించిందా? ఈ వైట్ డాట్స్, ఈ డాట్ లాగా ఉంది కదా, ఈ వైట్ డాట్ మనకి యానిమేట్ అవ్వడానికి, టెక్స్ట్ యానిమేట్ అవ్వడానికి. ఓకే, ఇలా సింగిల్ లెటర్స్ కావాలంటే సింగిల్ లెటర్స్ ఇటువైపు నుంచి ఇటువైపు. అలాగే అంటే మనకి ఇన్నో అవుట్ లూప్ అనేది నేను చెప్తాను. లూప్ కూడా మనకి ఇట్లా ఓవరాల్ గా ఇంకా అట్లా అవుతుంది. సో ఇవి ఇంకా నేను అంటే మనం ఒక స్టోరీ అయి చేసేటప్పుడు కూడా ఇన్ అవుట్. ఇన్ అంటే ఏంటంటే లెటర్స్ రావడం, అవుట్ అంటే వెళ్ళిపోవడం. సో ఇట్లా ఎంటర్ అయ్యేటప్పుడు నాకు ఇలా వచ్చి, అవుట్ అనేటప్పుడు ఇలాగ వెళ్ళిపోవాలి అన్నట్టుగా నేను పెట్టుకోవాలనుకోండి. సో ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా వెళ్ళిపోద్ది అనమాట. సో అట్లా పెట్టడానికి ఇన్ అవుట్ అనేది మనం యూజ్ చేస్తాం. టిక్ మార్క్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే సరిపోతుంది. పైన టిక్ మార్క్ ఉంది కదా, సో ఇక్కడ టిక్ మార్క్ మీద ప్రెస్ చేస్తే మనకి అది సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇలా మనం ఎంత టెక్స్ట్ అయినా సరే ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఆడియో టెక్స్ట్ అర్థమైంది కాదు అనుకుంటున్నాను. ఒకసారి దాంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి అడుగుదురు ఒక 10 minutes అయ్యాక. సో ఈ క్యాప్షన్స్ అనేవి నేను తర్వాత చెప్తాను. అంటే మనం వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు సబ్ టైటిల్స్ లాగా ఆ డీటెయిల్ కూడా నేను తర్వాత చెప్తాను. అంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ తీసుకునేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టెక్స్ట్ లో ఈ డూడిల్ అంటే ఏంటంటే మనకి ఏదైనా మనం ఇట్లాగా రైట్ చేయడానికి, ఓకే, ఏదైనా మనం రాయాలి అనుకున్నా కూడా. సో మనం ఒక వీడియో చేస్తున్నాం, కొంతమంది ఉంటారు. సో కొంతమంది ఏంటంటే టీచర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటి రాసి చూపించాలి. కొన్నిసార్లు ఒక వీడియో చెప్తున్నప్పుడు కొన్ని పెట్టి కూడా వాళ్ళు రాసి ఇట్లా చూపిస్తూ ఉంటారు. సో ఇట్లాగా మన వీడియో రికార్డ్ చేసేటప్పుడే ఈ డూడిల్ ని యూజ్ చేసుకొని, సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్, స్ట్రోక్స్ ఉంటాయి. సో ఇది ఇలాగా, సో ఇది ఈ షేప్ లాగా ఉంటుంది. ఈ షేప్ లో అయితే క్లాక్ వైజ్, లేదంటే ఇది యాంటీ క్లాక్ వైజ్. సో ఇది బిగ్, స్మాల్. సో ఇట్లా వీడియోలో మనం చూపించడానికి కూడా మనకి అది యూజ్ అవుతుంది. అదే డూడిల్. సో దానికి సపరేట్ పెన్ గానీ ఏమన్నా ఉంటుందా? విత్ ఫింగర్ చేస్తున్నారా అది మీరు? ఫింగర్ తోనే ఇట్లాగా జస్ట్ మనం ఫింగర్ తో ఇట్లాగా అనేస్తే అలా వస్తుంది. నేను ఏది రాస్తే అలా ఫింగర్. సో నేను ఇక్కడ డూడిల్ సెలెక్ట్ చేసి ఏ కలర్ కావాలంటే జస్ట్ ఇట్లా మన ఫింగర్ తో సెలెక్ట్ చేయాలి. ఓకే ఓకే, నెక్స్ట్ డీటెయిల్ అంటే ఏంటంటే ఇన్ కేస్ మనం ఏదైనా ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి. అదే ఇక్కడ డీటెయిల్కి వచ్చి నాకు ఈ ఫేస్ కనిపించకూడదు. కొన్నిసార్లు మీకు చూడండి కొన్ని న్యూస్ ఛానల్స్ లో వీటిలో మన ఫేస్ కనిపించకుండా క్లోజ్ చేసేస్తూ ఉంటారు కదా. సో కొంచెం హైడ్ చేయడానికి ఫేసెస్ కనిపించేటప్పుడు సో ఇలాగ మొజైక్ ఆప్షన్ ని యూజ్ చేస్తాం అనమాట. దీన్ని మొజైక్ అంటాము, డీటెయిల్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇది ఎక్కువ కావాలా తక్కువ కావాలా. ఓకే, షేప్ ఏ షేప్ లో కావాలి, సర్కిల్ షేపా, స్క్వేర్ షేపా. ఓకే, ఇలా బాక్సెస్ లాగా అసలు ఏం కనిపించకూడదు అంటే ఇలా కొంచెం కనిపించినట్లయితే సో దీన్ని తక్కువ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇలా ఫేస్ వరకు ఇట్లా పెట్టచ్చు. ఓకే, సో అట్లా ఫేస్ కనిపించకుండా ఉండడానికి డీటెయిల్ కి వెళ్ళి మనం
ఈ మొజైక్ అంటాం యాక్చువల్లీ దీని పేరు. ఈ మొజైక్ ఆప్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇది కూడా అర్థమైంది కదా. సో క్యాప్షన్స్ అనేది తర్వాత ఆడియోకి సబ్ టైటిల్స్ పెట్టాలి, అది అప్పుడు చెప్తాను నేను. జస్ట్ ఆడియో టైటిల్స్ కి యాడ్ చేయడానికి క్యాప్షన్స్, డీటెయిల్, డూడుల్, టెక్స్ట్, స్టిక్కర్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఆడియో. ఇప్పుడు నేను ఈ రోజు ఏం చెప్పానంటే మీకు ఆడియో ఎలాగ అప్లోడ్ చేయాలి చెప్పాను, స్టిక్కర్ చెప్పాను, టెక్స్ట్ చెప్పాను. ఓకే, స్టిక్కర్ అన్నా టెక్స్ట్ అన్నా మనకి సేమ్ వస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు ఇట్లా వస్తుంది, ప్లే అవుతుంది, మనకి టెక్స్ట్ కనిపించాలి అంటే మనం ఎంటర్ చేసింది ఇందాక టెక్స్ట్ ఏదైనా ఉందో చూడాలి అంటే టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంది. అలాగే చేస్తున్న ఆడియోస్ అనేవి కనిపిస్తుంది, లేకపోతే మనకు కనిపించదు అనమాట. మెయిన్ స్క్రీన్ ఒక్కటే కనిపిస్తుంది మనకి. ఆడియో ఆడియో మీద క్లిక్ చేస్తేనే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్, పిఐపి. సో ఎఫెక్ట్ ఫిల్టర్ అనేది ఏంటంటే మన ఫిల్టర్ ఎఫెక్ట్ నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ పిఐపికి వెళ్ళిపోదాం. పిఐపి అంటే ఇప్పుడు నేను ఒక బ్లాంక్ పేజ్ తీసుకున్నాను, లేదంటే ఇట్లా వీడియో ఒకటి తీసుకున్నాను. సో ఈ వీడియో తీసుకున్నప్పుడు నాకు పక్కన ఇంకొకటి కూడా ఏదైనా వీడియో కానీ ఇమేజ్ కానీ, లేదంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ ఇమేజెస్ పెడుతూ ఉంటాం కదా. సో అలాగే ఏదైనా సరే దీనిపైన ఇంకొక ఇమేజ్ యాడ్ చేయాలంటే మనం చేసేస్తాము. ఓకే, దీనిపైన ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే మనం ఏదైనా ఫోటో అవనివ్వండి, లేదు ఇంకేదైనా సరే మనం పెట్టుకోవాలి దీనిపైన. ఇప్పుడు తిన ఏదో క్యారెట్ గురించి ఏదో చెప్తున్నాను. సో దానికి రిలేటెడ్ ఇమేజ్ మనం పెట్టుకోవాలంటే పిఐపి వెళ్తాం. మళ్ళీ పిఐపి ప్లస్ అని మనకు కావాల్సిన ఇమేజ్. సో ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇమేజెస్. సో 1 by 1 కావాలి అంటే ఇట్లా జరుపుకోవాలి, ఒకటి అయ్యాక ఇంకొకటి వచ్చేటట్టుగా. ఓకే, మనకి ఇది ఎంత టైం కావాలంటే అంత టైం ఇట్లా జరుపుకుంటాం, టైం లైన్ అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇది అయ్యాక ఇది రావాలి. నెక్స్ట్ సో ఇది తర్వాత ఇది రావాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిఐపి ప్లస్. సో ఇది అయ్యాక ఈ ఇమేజ్ కావాలి మాకు. సో నాకు మళ్ళీ పిఐపి ప్లస్. ఇది అయ్యాక ఇలా పిక్చర్ కావాలి. ఓకే, ప్లే చేస్తే చూడండి. మనకు అలా ఇమేజెస్ ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. వద్దు అంటే రిమూవ్ చేసేయచ్చు. ఓకే, పిఐపి. సో ఆడియో, స్టిక్కర్, టెక్స్ట్, పిఐపి. పిఐపి అంటే పిక్చర్ ఇన్ పిక్చర్, అంటే పిక్చర్ లో ఇంకో పిక్చర్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని. ఓకే, ఎఫెక్ట్ వచ్చేసరికి మనకి ఎఫెక్ట్ లో ఎఫెక్ట్ ప్లస్ అని ఉంది. సో వీటిలో ఏంటంటే మనం వీడియో ఏదైనా ఉన్నప్పుడు ఇలా జూమ్ చేసుకోవడానికి, అంటే మీరు ఫ్యాక్ట్ ఛానల్ వీడియోస్ చూస్తే మనం, సో ఫ్యాక్ట్ ఛానల్ వీడియోస్ లో ఎవరైనా ఫ్యాక్ట్ ఛానల్ వీడియోస్ తెలుసా అండి? క్లాస్లోనే ఉన్నారు అందరూ. Yes, ma'am. ఆ వాయిస్ వినిపిస్తుంది, వీడియో కనిపిస్తుంది. సో ఫ్యాక్ట్ ఛానల్ వీడియో అంటే తెలుసా అండి? ఫ్యాక్ట్ ఛానల్స్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ఉంటాయి, తెలుగు ఇన్ఫర్మేషన్ వీడియోస్. సో ఒక వీడియో చూపిస్తూ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మన ఫ్యాక్ట్ ఛానల్స్ తెలుగులో చాలా ఉన్నాయి, చాలా పాపులర్, బాగా హై డిమాండ్ ఉన్న వీడియోస్. ఫ్యాక్ట్ ఛానల్స్ అన్ని కంటే ఓకే వీటి ఫ్యాక్ట్ ఛానల్స్ అంటారా అంటారు. ఇది ప్రపంచంలో ఒక వింతైనది ఇట్లా చూపిస్తూ ఉంటారు కదా. సో ఇట్లా ఇమేజెస్ మనం పెడుతూ ఉంటాం కదా. ఈ వీటికి మనం వాయిస్ ఇచ్చేసి ఏదైనా ఒక దాని గురించి మన టాపిక్ ఉంటుంది కదా, దానికి టాపిక్ రిలేటెడ్ ఇమేజెస్ అన్ని తీసుకొని క్రియేట్ చేస్తాం. సో ఫ్యాక్ట్ ఛానల్స్ లాక్స్ లో ఉంటారండి. ఒక టాపిక్ మనం చెప్పేదానికి రిలేటెడ్ ఇమేజెస్ అనేది 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే,
ఓకే, ఒకసారి క్లాస్ అయిపోయాక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్యాక్ ఛానల్స్ తెలుగు అని చెప్పి క్లిక్ చేస్తే మీకు చాలా వస్తాయి. సో చెక్ చేయండి, ట్రై చేయండి. ఎవరైనా సరే అలాంటి వీడియోస్ ఏదైనా ఈరోజు ట్రై చేయండి. ఎందుకంటే మీకు వాయిస్ రికార్డ్ పెట్టడం చెప్పాను, మ్యూజిక్ పెట్టడం చెప్పాను. ఇన్ కేస్ ఎవరికైనా యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే బ్లాక్ హోల్ యాప్ అని ఉంటుందండి. సో జస్ట్ ఇక్కడ యూట్యూబ్ కి వెళ్ళి దీని మీద షేర్ కాపీ లింక్, ఇక్కడ మనకి వీడియో ఏ వీడియో నచ్చితే ఆ వీడియో మీకు కనిపించిన వీడియో మీదకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ యాడ్స్ ఏదో ఉంది. సో దీని మీదకి వెళ్ళి షేర్ అని క్లిక్ చేయండి, కాపీ లింక్ అని క్లిక్ చేయండి. ఓకే, షేర్ కాపీ లింక్ చేసిన తర్వాత ఈ బ్లాక్ హోల్ యాప్ అని పంపిస్తాను. సో దీని మీదకి వెళ్ళి సర్కిల్ మీద ఇట్లా క్లిక్ చేయండి, అంతే. మళ్ళీ ఒక్కసారి చెప్పరా, ఒక్కసారి రిపీట్ చేయరా మ్యామ్? జస్ట్ యూట్యూబ్ కి వెళ్ళండి, యూట్యూబ్ కి వెళ్ళి మనకి ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని తీసుకోండి. ఇన్ కేస్ మీరు యూట్యూబ్ నుంచి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారు, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అని ఉంటాయి మనకి. సో అవి ఇక్కడ నుంచి యూజ్ చేసుకుంటూ ఉంటాం. గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చాలా ఉంటాయి. సో ఇట్లా ఏదైనా మొబైల్ కి ఇవి ఏం చేసుకోవాలన్నా కూడా మనం ఇక్కడ షేర్ చేస్తాం కదా. సో షేర్ బటన్ అనేది ఉంటుంది, ఈ షేర్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ చేయండి, కాపీ లింక్ అని ప్రెస్ చేయండి. సో కాపీ అవుతుంది మనకి. ఇలా కాపీ అయిన దాన్ని మనం బ్లాక్ హోల్ కి వెళ్ళి జస్ట్ అక్కడ సర్కిల్ మీద ఒకవేళ యాడ్ ప్లేయర్స్ ఓకే క్లోజ్ చేసేయండి. సో ఆల్రెడీ ఇందాక డౌన్లోడ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ డౌన్లోడ్. ఓకే, ఇప్పుడు నా గ్యాలరీలో చూద్దాం. ఓకే, ఇందాక యాడ్ వీడియో మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇట్లా బ్లాక్ హోల్ అనేది యాప్ అనేది మనకు ఉంటుంది. జస్ట్ ప్లే స్టోర్ కి వెళ్ళి బ్లాక్ హోల్ అని టైప్ చేసి ఇలా వస్తుంది మనకి. గ్రూప్ లో సెండ్ చేస్తాను, ఎవరికైనా యూజ్ అయితే. సో దాంట్లో నుంచి మనం ఒక వీడియో తీసుకుంటే దాని ఆడియో మనం సపరేట్ చేయడం ఎలాగో చెప్పాను కదా. సో ఆడియో అనేది సపరేట్ చేసి మీరు ఓన్ ఇమేజెస్ లాగా పెట్టి మీరు క్రియేట్ చేయండి, ట్రై చేయండి. ఈరోజు ఫ్యాక్ట్ ఛానల్ కి రిలేటెడ్ వీడియో అనేది ట్రై చేయండి. ఏదైనా ఆడియో ఎలా ఎడిట్ చేయాలో మళ్ళీ ఒక్కసారి చెప్పండి మ్యామ్ ప్లీజ్. ఆడియో కూడా అది కొంచెం డౌట్ ఉంది మ్యామ్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాట్ కి వెళ్ళి ఫస్ట్ ఆడియోకి వెళ్ళండి. ఆడియోకి వెళ్ళండి, ఆడియోకి వెళ్ళి మ్యూజిక్ మీద క్లిక్ చేయండి. మ్యూజిక్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఆడియో ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది కదా. ఓకే ఓకే, దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నాకు ఈ వీడియోది కావాలి వాయిస్, దాని మీద క్లిక్ చేయండి, అంతే. అది టిక్ మార్క్ నొక్కేయండి, మనకి వచ్చేస్తాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక వీడియోలో ఉన్నది మనకి వద్దు అనుకోండి, ఆడియో వీడియోలో ఉన్న ఆడియో వద్దు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ వీడియో అనేది మనం తీసుకున్నాం అనుకుంటే, ఒక వీడియో నేను తీసుకుని ఫస్ట్ నేను ఒక వీడియో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న ఆడియో నాకు వద్దు అనుకుంటే ఇక్కడ పైన చూడండి, ఇట్లా మనం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ వాల్యూమ్ కనిపిస్తుంది. ఈ వాల్యూమ్ ని తగ్గించేయండి. ఓకే, 0 చేసేస్తే మనకు వాల్యూమ్ రాదు. స్లోగా కావాలి స్లోగా వస్తుంది. ఇప్పుడు మనం సపోజ్ ఒక వీడియో తీసుకుని దానికి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ వీడియోకి మనం సౌండ్ అనేది 0 పెట్టేస్తే మనకు వినపడదు కదా. సో ఇప్పుడు మనం ఆడియోకి వెళ్ళి రికార్డ్ చేసుకుంటాం. అంటే రేపు మనం దాన్ని ఎక్కడైనా పోస్ట్ చేసినప్పుడు ఓన్లీ మన వాయిసే వస్తుంది, ఇక్కడ ముందే వస్తుంది, వాయిస్ రాదు. అదే డౌట్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకెవరికైనా డౌట్ ఉన్నాయండి రిలేటెడ్
వేరే ఆడియో ఎలా చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇప్పుడు అదే చెప్తాను. రిమూవ్ చేయడం చెప్పారు. ఈ వీడియోకి వేరే ఆడియో కానీ మీకు ఏదైనా పెట్టాలి అంటే ఇదిగోండి మ్యూజిక్ లోకి వెళ్ళి మనం ఆడియో అనేది ఏది కావాలంటే అది పెట్టచ్చు. ఓకే, ఓకే మా మ్యూజిక్ వెళ్ళి అది పెట్టచ్చు. ఇంటే రికార్డ్ చేసుకొని మీ రికార్డ్ వాయిస్ పెట్టచ్చు. చెప్పండి. మ్యామ్ ఇప్పుడు సాంగ్స్ ఇందులో ఉన్నాయి కదా ఆడియోస్, అవి కాకుండా మళ్ళా మనకి మనం ఐఫోన్ లో ఉన్నాయి కాకుండా ఒక వేరే కావాలి సాంగ్స్ అంటే అవి ఎట్లా అప్లై చేయాల్సి వస్తుంది? ఇప్పుడు అదే చూపించాను కదండి. ఇన్ కేస్ యూట్యూబ్ లో కానీ లేదంటే మనకి ఎవరైనా వాట్సాప్ లో సెండ్ చేస్తారు ఆడియో ఏమైనా సరే, యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు బ్లాక్ హోల్ యాప్కి వెళ్ళి వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే YTMP3 అని మనకి యూట్యూబ్ సైట్ ఉంటుంది, దాంట్లోనైనా తీసుకోవచ్చు. ఏంటి మ్యామ్ అది మళ్ళీ చెప్పండి. YTMP3 నేను సెండ్ చేస్తాను మీకు. ఓకే. సాంగ్స్ ఎలా తీసుకుని దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను సెండ్ చేస్తాను. ఓకే ఓకే ఆ సైట్స్ లోకి వెళ్ళి బ్లాక్ హోల్ యాప్ అయితే మీకు డౌన్లోడ్ చేసేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వీడియోస్ ఏదైనా యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేయడానికి. ఓకే ఓకే, సో దాంట్లో నుంచి సాంగ్ సపరేట్, ఆడియో అనేది సపరేట్ చేసేసుకోవచ్చు. మేడం మామూలుగా కూడా యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా, బ్లాక్ హోల్ వల్ల ఏంటి ఉపయోగం? ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు యూట్యూబ్ నుంచి? మామూలుగా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది కదా అందులో. అది మీ ఫోన్ లో రాదు కదండి, మామూలుగా వస్తుంది. కానీ మీకు సరే మ్యామ్ చెప్తారు. సారీ. సో డౌన్లోడ్ ఎప్పుడైనా చేశారా అండి? పక్కన డౌన్లోడ్ అంటే మన దాంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది కదా. డౌన్లోడ్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి రాదు మన గ్యాలరీలోకి, జస్ట్ చూడటానికి మాత్రమే వస్తుంది. దానికి మాత్రమే. ఇన్ కేస్ మనకి నెట్ ఇష్యూ ఏదైనా వచ్చినా కూడా చూసుకోవడానికి వస్తుంది. ఇదైతే మన గ్యాలరీలో సేవ్ మనం ఇప్పుడు నేను చూడాలి నా గ్యాలరీలో సేవ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడనే యూజ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్? No. ప్యాక్ చేయాలని ట్రై చేస్తారా? చెప్పండి డాక్టర్ త్వరగా. ఇప్పుడు ఇన్ షార్ట్ లోకి వెళ్ళి డైరెక్ట్ మన మ్యూజిక్, మనం మై మ్యూజిక్ లో ఉన్న సాంగ్స్ కాకుండా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చా మేడం? గూగుల్ నుండి కానీ ఆడియో అంటే సరిగ్గా రాదండి ఇక్కడ. అలా చేసినా కూడా మనకి ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఇంపోర్ట్ అంటే మన దగ్గర ఉన్నాయైతే చేసుకోవచ్చు, కానీ లింక్ కనుక చేసుకుంటే కనుక ఇక్కడ అవ్వదు. ఓకే, మనం డౌన్లోడ్ చేసుకున్నది ఇక్కడ తెచ్చుకోవచ్చు. మన ఫోన్ లో సేవ్ అయింది కదా, సో సేవ్ అయింది ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేస్తాయి మనకి. అంతేనా? డైరెక్ట్ గా అయితే అవ్వదు. డైరెక్ట్ గూగుల్ అయితే అవ్వదు. రాధా గారు చెప్పండి. అది ఇన్ షార్ట్ రాకుండా చెప్తా అన్నారు వీడియోలో. థ్యాంక్ యూ, గుర్తు చేశారు, మర్చిపోయారు. సో మనకి ఇన్షాట్ అనేది యాప్ పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ నాకు రావట్లేదు, నా దానికి ఆల్రెడీ అన్ని స్టిక్కర్స్ ఎలా ఉంది, మీకు ఇన్షాట్ యాప్ పంపిస్తాను. ఇన్ కేసు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అది అసలు రాకుండా వస్తుంది. లేదు అంటే దాని చేయండి, ఇన్షాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది. అది ఆల్రెడీ ఇన్షాట్ ప్రో వర్షన్ ఉంటాయి కదా నాయన్ని, సో అందుకని మీకు అక్కడ కనిపించట్లేదు. రాధా గారు అక్కడ ఇన్షాట్ అని ఇంటూ మార్క్ ఉంది కదా, మీ ఇందుకి చూడండి ఇన్షాట్ ఇంటూ మార్క్, దాని మీద క్లిక్ చేస్తే వాచ్ యాడ్ అని వస్తుంది. ఓకే, సో ఒక యాడ్ ప్లే అయ్యాక అది రిమూవ్ అయిపోతుంది. ఓకే అండి, ఇన్షాట్ మీద ఒక చిన్న వాటర్ మార్క్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తారా మేడం? అర్థం అవ్వలేదు. ఎక్కడ మీకు ఈ ప్లేస్ లో ఇన్షాట్ అని
కనిపిస్తుంది యాక్చువల్లీ. ఓకే, నా దాంట్లో కనిపించట్లా, ఫస్ట్ చూపించడం పేజ్ లోనే కనపడుతుంది అది. అంటే చేశాక అక్కడ కింద ఇన్షాట్ అని కనిపిస్తుంది చూడండి, కర్మకుమారి. దాని మీద క్లోజ్ బటన్ ఉంది, దాని మీద క్లోజ్ చేసేయండి. సో అక్కడ వాచ్ యాడ్ అని వస్తుంది కదా, ఒక కింద రెడ్ దాని మీద వాచ్ యాడ్ అని వస్తుంది. వాచ్ యాడ్ ఫ్రీ అని ఇచ్చింది కదా, వాచ్ యాడ్ ఫ్రీ. ఓకే ఓకే అండి. సో ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది, రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇన్ కేస్ యాడ్ రిమూవ్ అవ్వకపోయినా, ఒకవేళ నాది ప్రో మీకు సెండ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు అది లోగో కూడా రాకుండా ఉంటుంది. అసలు అంటే ఇదైనా సరే ప్రో వర్క్ అవుతుంది. సో అందరికి పంపిస్తాను, వర్క్ చేసుకుంటాను. మేడం నేను క్లాస్ గురించి చెప్పినప్పుడు ట్రాన్సిషన్ చెప్పారు కదా, అది అర్థమో లేదు ఒకసారి చెప్పిన. ట్రాన్సిషన్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా ఒక వీడియో ఆర్ ఇమేజ్ ఏదైనా తీసుకున్నప్పుడు, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ రీప్లేస్ అని చెప్పి ప్లేస్లో ఒక వీడియో ఫోటో ఏదైనా సరే ఇట్లా నేను తీసుకున్నాను. ఓకే, సో ఇది నేను ప్లే అయ్యేటప్పుడు నాకు ఇలా ప్లే అయిపోతుంది. ఇన్కేస్ దీంట్లోనే వీడియోని ఆడియోని నాకు అట్లా ప్లే అవ్వకుండా మిడిల్లో నాకు మారాలి, చేంజ్ చేయమని అవ్వాలి అంటే మీరు ఇక్కడికి వెళ్ళి స్ప్లిట్ చేసుకుంటే మీకు దీనికి మధ్య చూడండి చిన్నది గీతలా కనిపిస్తుంది కదా. దీన్ని ట్రాన్సిషన్ అంట. మనం దాని మీద క్లిక్ చేస్తే మనకి చూడండి ఇప్పుడు నాకు వేరేది కాబట్టి ఆ ఇమేజ్ లాగా చేంజ్ అవుతుంది. ఇలాగే కాకుండా మనం ఇక్కడ కొత్తది యాడ్ చేసుకున్నా కూడా, అంటే వేరేది ఒకవేళ యాడ్ చేసుకున్నా కూడా నాకు ఇక్కడ ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. అంటే ఒక క్లిప్ కి మధ్యన ఉండేదాన్ని ట్రాన్సిషన్ అంటాం. ఓకే, ఒక 2 క్లిప్స్ మధ్యలో ఉండేదాన్ని ట్రాన్సిషన్ అంటాం. సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అనేవి ఇలా వస్తాయి. అర్థమైంది అనుకుంటున్నా? అర్థమైంది మేడం, థ్యాంక్ యూ మేడం. ఒక్కసారి ట్రై చేయండి, రేపు ఏ డౌట్ అయితే మళ్ళీ అడగండి. మేడం చిన్న సలహా ఫోటోస్ సెలెక్ట్ చేసినప్పుడు మేడం ఒక 10 ఫోటోస్ సెలెక్ట్ చేసినప్పుడు పేజ్ వైజ్ మనం పేజ్ వైజ్ రిమూవ్ తీసినట్టు కానీ ఎక్స్ప్లెయిన్ కదా ఏ ఆప్షన్ ఆప్షన్ కరెక్ట్ కనిపించట్లేదు. లాగా అంటున్నారా? ఒక 10 ఫోటోస్ మనం అడ్డం సెలెక్ట్ చేస్తాము. ఆ ఫోటోస్ పేజ్ వైజ్ లాగా మన బుక్ పేజ్ లాగా ఓపెన్ కావాలి. మనం ఇట్లాగా చెక్ చేసుకుంటుంటే మనకి ఇట్లా మీకు ఇట్లా చూస్తూ ఉంటే వచ్చేస్తుంది. అది కూడా మీకు ట్రాన్సిషన్ లోనే ఉంటుంది మేడం, అది కూడా అన్ని ట్రాన్సిషన్ ఇక్కడ ఉంది. ఇదిగోండి ఫోల్డ్. కానీ ఫస్ట్ 4 వరకు వస్తున్నాయి, మొత్తం రావాలంటే ఏం చేయాలి? కంప్లీట్ గా ఇదిగోండి ఇప్పుడు అన్నిటికీ కలిపి మనం దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 2 మార్క్స్ ఉన్నాయి కదా, 2 టిక్ మార్క్స్. ఎక్కడ ఇది మనకు చూపిస్తుంది